गुर्दे और पित्ते की पथरी के मरीजों के लिए खुशखबरी। R&S फार्मा पेश करते हैं बेहतरीन इलाज डॉक्टर सादिया और डॉक्टर नसरीन की निगरानी में। पत्थर दोबारा जल्दी ना होने का मुकम्मल इलाज, नो ऑपरेशन, नो साइड इफेक्ट, खानदानी सिलसिला है जारी। तेलंगाना ट्राइबल वेलफेयर रेसिडेंशियल जूनियर कॉलेज की एक तालिबा जिसका नाम है सोमिया ने जो है खुदकुशी कर ली है। गर्ल्स हॉस्टल जो कि हयात नगर में है, उसने जो है हॉस्टल के अंदर खुदकुशी कर ली है। वहीं पर इसके घर वालों का ये कहना है कि हमारी बच्ची को टॉर्चर किया गया था कि वो छोटी जात की है, जिसको लेकर इनकी बेटी ने खुदकुशी की है। इस तरह से लड़की के पेरेंट्स का कहना है। అలా తల్లిదండ్రులు మాట్లాడుతుంటారు, మాట్లాడియకుండా ఎందుకు ఇబ్బంది పెడతారు? తల్లిదండ్రులతో అలా పిల్లలతో అలా మాట్లాడియండి. ఆ పిల్లల పేరెంట్స్ లోపలికి పంపించండి, వాళ్ళని మాట్లాడతారు. వాళ్ళని పంపిస్తే పంచాయతీ ఎక్కడదండి? అలా లోపలికి పంపించండి. ఆడికి ఏం లేరు కదా, పిల్లల్ని పంపించండి. వాళ్ళని పిల్లల దగ్గర మాట్లాడతారు. ఓ 10 మంది వెళ్ళాం సార్ లోపలికి. మా మేడంతో మాట్లాడడం జరిగింది. మేడం ఏమన్నదంటే, ఆమె లంచ్కి అందరు కిందికి వచ్చాక మళ్ళీ పిల్లలు వెళ్ళి ఎందుకు రావట్లేదు, పిల్లలు స్టూడెంట్స్ వెళ్ళి చూశారంట. అక్కడ మేడం వాళ్ళు ఎవరు వెళ్ళలేదంట. ఆ తలుపులు బద్దలు కొట్టి ఆ స్టూడెంట్సే ఆ అమ్మాయిని కింది దాకా తీసుకొచ్చారంట. అప్పుడు దాకా స్టూడెంట్స్ సార్లు మేడం వాళ్ళు కూడా ఎవరు పైకి వెళ్ళలేదంట. అంటే ఒక స్టూడెంట్స్ కి పైన ఉరేసుకొని చనిపోతే స్టూడెంట్స్ కి అదే పైన మేడం పిల్లలకి తీసుకొచ్చేంత ధైర్యం ఎవరికి ఉండదు సార్. స్టూడెంట్స్ కి ఈ టీచర్లే పైకి వెళ్ళాలి. అలాంటి టీచర్లు కూడా పైకి ఎవరు వెళ్ళలేదంట. స్టూడెంట్సే పై నుంచి కింది దాకా తీసుకొస్తే అప్పుడు మేడం వాళ్ళు చూసి హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఇది కరెక్ట్ కాదు. మ్యాక్సిమము అందరు ఇక్కడ టీచర్లే ఆమెను హరాస్మెంట్ చేసిరు. 250 మంది పిల్లలలో ఆమెను ఒక ఆమె పక్క ఒక సపరేట్గా కూర్చోబెట్టేదంట. ఆమె కులం పేరుతోటి ఆమె చెంచోళ్ళని చేసి వాళ్ళకి ఆమెకు పక్క నువ్వు ఎగ్జామ్స్ వస్తున్నాయి, నీకు చదువు రాదు, నీకు అది ఇదని మేడమే వాళ్ళు చెప్పేవాళ్ళంట. వర్కర్లు కూడా అదే విధంగా ఆమెకు చెప్పి 250 మంది పిల్లల నుంచి ఆమెకు సైడ్ కూర్చోబెట్టేదంట. ఆ డిప్రెషన్ తోటే ఆమె చనిపోయింది. ఆమెకు యాక్చువల్లీ ఎందుకంటే మేము ఆమె కోరుకున్న ఆయనతోటే సంబంధం చేసినాం. ఒక 6 మంత్ బ్యాగే సంబంధం చేసినాం ఆమెకు. ఆమె ఇక్కడ వచ్చి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆమెకు. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఉన్న టీచర్లతోటే ఆమె హరాస్మెంట్ తోటే ఆమె చనిపోయిందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మాట్లాడిన విషయంలో ఒక చెంచులతోనే ఆ మేడాలు బతుకుతారు. ఆ మేడాలు కులం 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 మీ చెంచు పిల్లలు ఏస్ట్ పిల్లలు, మీ చెంచు పిల్లలే పాలతు ముండలు ఏస్ట్ ముండలు చదువరు. మీకు చెంచు పిల్లలతోటి మొత్తం కాలేజీ అంతా ఖరాబ్ అవుతుందని తిడతారంట. అట్లని ఒకసారి చెప్పిందట ఆ పాప. చెప్పినా కూడా ఇంకా ఎప్పుడు అవే మాటలు అంటుండ్రు అని చెప్పి ఈ పిల్ల ఇట్లా చేసుకున్నా సార్. అమ్మాయి అయితే ఆ మేడల వల్లనే చచ్చిపోయింది సార్. అబ్బాయితోనైతే ఎంగేజ్మెంట్ అయ్యింది. ఈ సంవత్సరం ఇప్పుడు ఎండల్లో పెళ్లి చేద్దాం. ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టి మానసికంగా ప్రతి సపరేట్ చేసి చూస్తే 250 మంది ఆ అమ్మాయికి ఎంత బాధ ఉండింటే అట్లా చేసుకుని ఉంటుంది. కులము చెంచోళ్ళు అని అంత తీసేసి పారేసినట్టు మాట్లాడే అవసరమా? ఎప్పుడు చెంచోళ్ళు అంటే చెంచోళ్ళు బతకూడదా, చదువుకోకూడదా? వాళ్ళు చెంచోళ్ళు అనే వరకైనా తప్పు చేస్తారా? पत्थर घुलकर साफ और दवा पर कोई परहेजी की पाबंदी भी नहीं, होम डिलीवरी भी अवेलेबल है। मज़ीद तफसीलात के लिए रब्त करें R&S फार्मा, अपोजिट केनारा बैंक, बहादुरपुरा, हैदराबाद 9390610436 या 9703939436 पर कांटेक्ट करें। इरकान की दवा भी फ्री दी जा रही है।